ఇవాళ మన బండి సర్వీసింగ్ ఇద్దామని షోరూమ్కి వచ్చిన. మరి ఏమైనా బండికి ఏమేమి చేంజ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుందాం. అదే ఏమున్నది ఏం లేనిది. సర్వీసింగ్ ఏదో ఆయిల్ చేంజ్ చేయాలి, తర్వాత టైమింగ్ బెల్ట్ ఒకటి చేంజ్ చేయాలి. అక్కడ మన బండి పెట్టినాం షోరూమ్లో అయితే టైమింగ్ బెల్ట్ ఒకటి చేంజ్ చేయాలి. ఎందుకంటే 1,00,000 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చింది. ముందే చేంజ్ చేపిద్దామని అనుకుంటున్నా. దీని తర్వాత మన షోరూమ్ టెక్నీషియన్స్ వచ్చి బండి చెక్ చేస్తారు. చెక్ చేసేసారు మనకు చెప్తారు మనకి అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అని. డెలివరీ వేస్తారు లేదు ఒక ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 2,600 ఉంది షోరూంలో. ఎందుకంటే ఒరిజినల్ వేస్తే బాగుంటుందని చెప్పి అది వేయించేసిన ఆయిల్ ఫిల్టర్ ఒకటి. అట్లనే మన బండికి ఇవాళ క్లచ్ ప్లేట్ కూడా చేంజ్ చేయించేది ఉంది. క్లచ్ ప్లేట్ కూడా చేంజ్ చేపిద్దామని మన షోరూమ్ టెక్నీషియన్స్కి ఫోన్ చేస్తే మనకు ఒరిజినల్వి టాటా కంపెనీ అయితేనే బాగుంటాయి, షోరూమ్ నుంచి తీసుకుంటే బాగుంటుందని చెప్తే అదే టాటాది కంపెనీ నుంచి తెప్పించిన. మా షోరూమ్ టెక్నీషియన్స్ వచ్చి మనకు చేస్తుంది. ఉంటుంది కదా టైప్ వస్తుంది. ఇలా కంప్లైంట్ లేవు కదన్నా. రిలీజ్ పెరిగిన మెగాలు ఉన్నాయి కంప్లైంట్. కాలింది ఉండాలనా అట్లా ఉండాలి. అది కొత్తది పాతది కనబడుతుందా? ఈ టైప్ ఏంది గిట్ ఇది మొత్తం పోయింది స్మూత్. ఇది క్లచ్ ప్లేట్, ఇది కొత్తది. ఇది అయిపోయింది. అందుకే మనకు 4th గేర్ ఎక్సలరేటర్ అవుతుంది కానీ రేజ్ అవుతుంది. ఇగో ప్రెజర్ ప్లేట్ అన్నట్టు. ఇది పాతది. ఈ టైప్ చూడు, ఇగో సైడ్లో మొత్తం ఈ టైప్ ఏందా. కొత్తది ఇట్లా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ రిలీజ్ దీనికి సపరేట్. ఇది ఎట్లుంది? స్మూత్గా కొత్తగా. ఇది ఎట్లా అయింది? గీతలు పడ్డాయి. అప్ డౌన్ అయిందా? ఇక్కడ పనులు కట్ అయిందా? ఇవి కొత్తగా ఎంత స్మూత్ ఇంత ఉండాలి. ఇట్లా అయిపోయింది. కనబడుతుందా? కనబడుతుంది. తొక్కి 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 ఒక పన్ను డౌన్, ఒక పన్ను మీదికి అయింది కదా. ఇది అట్లా స్మూత్ ఉండాలి అయితే. అది 10 ఫీట్ ఉంటుంది కదా కరెక్ట్ సెంటర్. పెట్టాలి చెప్పాలి కూకోవాలి. నేను కూకోవాలి. కూర్చోడం అవసరం లేదు. లేపి చెప్తా లేపాలా? ఇది ఇటు సైడ్ అవుతుంది బాగా. ఈ గేర్ బాగా నీకు ఏ గేర్ ప్రాబ్లం ఉంది?
కరెంట్ సౌండ్ వస్తుంది మనం వస్తుంది 2 రోజుల దాకా వస్తుంది. స్మూత్గా వస్తుంది. మళ్ళీ 8,000 కిలోమీటర్ కన్నా మళ్ళీ 50 to 60,000 తిరుగుతాయి అన్న. మన డ్రైవింగ్ మంచిగా ఉంటుంది. ఇంకా డ్రైవింగ్ మంచిగా 40 చేసుకున్నా పర్లేదు అంటావు, సేఫ్ అంటావు మనకు. అంటే ఇంకా 2 రోజులు పోవచ్చు. మరి క్లచ్ మీద కాల్ ఏమన్నా క్లచ్ డ్రైవింగ్ మీద ఆరాపడి. అంతే. ఓకే అన్న, మన వాళ్ళు ఎవరైనా వస్తే మనకు చూసుకుంటారు కదా మరి. అన్న ఖాళీ టాటా కంపెనీనా మీద అశోక్ లేలాండ్ ఏ వచ్చినా ఉన్నా ఆల్ వెహికల్స్ A to Z ఇప్పుడు ఏదైనా వచ్చినా చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము టాటా షోరూమ్ నుంచి మన దగ్గరకు వచ్చింది, మీరు పర్సనల్గా ఏ వెహికల్ వచ్చినా వస్తారు కదా. ఓకే అన్న.